హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అందరికీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఉంటాయి కదా, జిమ్కి వెళ్ళాలి అలా ఇలా అని. మనకంత పెద్ద ఏం లేవు కాబట్టి కొంచెం వెయిట్ లాస్ అవుదామని ఫ్లిప్కార్ట్లో హనీ ఆర్డర్ చేశాను. వచ్చింది, దాన్ని అన్బాక్స్ చేస్తున్నా. ఇప్పుడు తిప్పుకోకండి, సరిగ్గా రావట్లేదని. ఫస్ట్ అన్బాక్సింగ్ కొత్త సంవత్సరంలో. మంచి ప్యాకింగే. ఈ ప్రైస్ కూడా చాలా తక్కువకి వచ్చింది మనకి. చూద్దాం. దీని మీదేమో ఎంఆర్పి 599 ఉంది, మనకేమో చాలా తక్కువ డిస్కౌంట్లు వచ్చింది. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి, నార్మల్ నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నది. సో హనీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పేసి కొన్నాం అనమాట. అంటే వాడతామో లేదన్న తర్వాత ఫస్ట్ అయితే కొన్నాం. ఇన్ కేస్ మనం తాగకపోయినా ఇంట్లో ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో తాపిద్దాం. ఒకటి బ్రూనో గాడు, ఒకటి లియో గాడు. డాగ్స్కి చాలా మంచిది అనమాట హనీ తాగడం వల్ల. డైలీ 1 స్పూన్. మంచి టెంప్టింగ్ ఉంది, తాగేద్దామని. కోసైనా తాగేస్తావా? ఊరిపోతున్నాయి. మంచి కలర్లో ఉంది తేనె కూడా. ఫ్రెష్ సరికే. కన్సిస్టెన్సీ బాగానే ఉంది. అబ్బా, న్యాచురల్ అని అనుకుంటా. స్మెల్ గుప్పు అని కొడుతుంది. ఫ్రెష్ సరికే. టేస్ట్ చేస్తున్నబ్బా. మంచి కన్సిస్టెన్సీ బాగా తిక్కగానే ఉంది. నోరు ఊరిపోతుంది అబ్బా తేనె చూస్తుంటే. చిన్నప్పుడు మా నాన్నమ్మ బెల్లపాకం చేస్తే అదే కన్సిస్టెన్సీతో ఉండేది. బాగున్నాయి, ఇంకా బాగున్నాయి. కానీ ఏంటంటే మనకు బయట దొరికే డాబర్ హనీకి దీనికి కొంచెం టేస్ట్ వేరియేషన్ అయితే ఉంది. డాబర్ హనీ ఎక్కువ స్వీట్ వస్తుంది, దీంట్లో కొంచెం తక్కువ స్వీట్ వస్తుంది. అర్థమైపోతుంది అది. మన ప్యాకెట్ హనీకి న్యాచురల్ పుట్ట హనీకి ఉంటుంది చూడు, ఆ తేడా ఈజీగా టేస్ట్లోనే అర్థమైపోతుంది. 1 స్పూన్ తాపలేమైనా 2 స్పూన్లు వేయాల్సిందే. ఆగోయ్ కొంచెం కొమ్మేయాలప్ప. హనీ రోజు తింటే వెయిట్ తగ్గుతాం, మొత్తం ఒకేసారి తింటే తగ్గమా? ఈ డబ్బాని ఒక 2 రోజులు కూర్చొని మొత్తం అయిపోగొట్టేస్తాను. ఒక 5 కేజీలు తగ్గితే బాగుండు. తింటూ నిజంగా సూపర్ ఉంది. వేసుకో, స్పూన్ వేసుకొని కొట్టేసుకు చెప్తా. హనీ మనకు ఒరిజినల్ కాదని చెప్పడానికి టెస్ట్ చేస్తున్నాం. చెప్పడం మర్చిపోయి, హనీ ప్రైస్ చెప్పలేదు కదా. ఎంఆర్పి 600 ఉంది, మనకు 200కే వచ్చిందనమాట 1 kg హనీ. నాకు తెలిసి మీకు కనపడుతూ ఉంటాయి అక్కడ కింద మన హనీ నెస్ట్లో ఉంటాయి, హనీ బీలో ఉంటాయి కదా మనకు క్రాక్స్ అలా. సో ఒరిజినల్ హనీ అయితే అలా వస్తుందంట, గూగుల్ తెలుగు చెప్పింది మనకి. ఆ క్రాక్స్ నీట్గా చూడొచ్చు మనం. ఇది హనీ ప్యూరిటీ చెక్ చేయడానికి, ఒరిజినలా కాదా అని చెప్పి చెక్ చేయడానికి ఇదొక వే. కనపడుతున్నాయని అనుకుంటున్నాను. చూడండి ఆ క్రాక్స్, చూడండి అక్కడ వీడియోలో. ఇలా క్రాక్స్ వస్తే ఇది ఒరిజినల్ హనీ.